ఇది ఓటు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోండి. నువ్వు 3,000 రూపాయలకు ఒక ఓటు అమ్ముకున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు అమ్ముకుంది ఓటు కాదు. ఇగో ఇట్లా చాలా అంశాలను నువ్వు అమ్ముకున్నావు. నీ ఇల్లు అమ్ముకున్నావు, నీ పెన్షన్ అమ్ముకున్నావు, నీ బిడ్డ స్కాలర్షిప్ అమ్ముకున్నావు, నీ బాత్రూమ్ అమ్ముకున్నావు, నీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నావు, నీ చదువు అమ్ముకున్నావు, నీ శరీరాన్ని అమ్ముకున్నావు, నీ ఆరోగ్యాన్ని అమ్ముకున్నావు, నీ ఊరిని అమ్ముకున్నావు. ఎవరైతే కొనుక్కున్నారో 3,000 రూపాయలకి ఇవన్నిటిని కొనేసిండు మీ దగ్గర కొన్నది ఓటు అని అనుకుంటారు, ఓటు కాదు, ఇవన్నీ కొనేసిండు మీ దగ్గర. సో సాధారణంగా జనం 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక్కరోజు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు. మిగతా 364 రోజులు ఉంటాయి కదా ఒక ఏడాదిలో, ఇట్లా 4 సంవత్సరాల 364 రోజుల పాటు చాలా నిజాయితీగా ఓటు అమ్ముకోకూడదు, ఓటు చేయకూడదు, ఓటు మనకి ఇది రాలేదు అది రాలేదు, మనం కొట్లాడాలి, ఇవన్నీ డైలాగులు ఉంటాయి. ఒక్కరోజు అవినీతి పరునిగా మారిపోతాడు. ఒకే ఒక్కరోజు అవినీతి పరునిగా మారడం వల్ల ఈ మిగతా రోజులంతా వీనికి సుక్కలు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు పోయి నేరుగా అడగగలుగుతావా? ఇప్పుడు గెలిచిన అభ్యర్థి దగ్గరికి పోయి సార్ మరి మా దిక్కు నల్లాలు వస్తలేవు అని అంటే, నల్లాలా 3,000 ఇత్తిగారా నీకు ఓటుకు? అంతే సింపుల్గా. నీకు ముఖం లేదుగా, నీ ముఖం చెడిపోయింది. ఇక్కడ నీ పిల్లల భవిష్యత్తు, నీ గెలిపించి అంటే నువ్వు ఓటేసినటువంటి పార్టీ లేదా ఆ నాయకుడు నీ బిడ్డల భవిష్యత్తును ఏమైనా ఆగం చేసిందా? నీ బిడ్డల భవిష్యత్తుకు ఏది బాగుంటుంది? ఎవరైతే నీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట వేసే ప్రభుత్వాన్ని నడిపిస్తారు అనేటువంటి ఆలోచన. రెండోది నీ ఆత్మగౌరవం. ఎవరు కూడా 3,000 రూపాయలకు అమ్ముకుంది ఓటు కాదు, శరీరాన్ని అమ్మేసినాం. మన శరీరాన్ని, మన ఆలోచనను, ఆత్మగౌరవాన్ని, నిజంగా నిజాయితీతో ఓటేసినటువంటి వాడు ఏం చేస్తాడంటే, నాయకుడు ఎవరైనా ఇంటికి వచ్చి ఇగో డబ్బులు తీసుకో నీకు ఓటేయి, నాకు ఓటేయి అని చెప్పని అన్నాడు అనుకో, నీ డబ్బులు ఎవరికి కావాలవా, సకా పని చేయను అని అన్నాడు అనుకో, అతన్ని చూసి 4 సంవత్సరాల 364 రోజులు భయపడతాడు నాయకుడు. ఎవరు నిజాయితీగా ఉన్నోని చూసి 4 సంవత్సరాల 364 రోజులు భయపడుతూనే ఉంటాడు. 5 సంవత్సరాల పాటు భయపడుతూనే ఉంటాడు అతనికి.